లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. ఇప్పుడైతే నేను మీకు ఒక వ్లాగ్ని చూపించబోతున్నాను. చాలా అందమైన వ్లాగ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు నచ్చిందో లేదో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చూపించేస్తున్నాను. ఆవులు అనమాట. ఆవులే కదా అని అనుకుంటారు. వీటి పేరు కూడా పెట్టారమ్మమ్మ. దేంది ఏమేం పేరో చెప్పు. ఇప్పుడు మా అమ్మమ్మ ఫస్ట్ టైం నా వీడియోస్లోకి వచ్చిందనమాట. మీ అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి వీటికి కొన్ని పేర్లు అయితే పెట్టారు. ఆవులకి, ఆవులు ఒక దూడలకి. ఇందులో పొట్టి ఆవులు కూడా ఉన్నాయి. ఇందులో మనకి పొంగనూరు ఆవులు కూడా ఉన్నాయి. అదే పొట్టి ఆవులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మీకు చూపిస్తాము. దేనికి ఏ పేర్లు పెట్టారో కూడా ఇప్పుడు మా అమ్మమ్మ చెప్తారు. ఎందుకంటే చూసుకునేది మా మామయ్య, మా అమ్మమ్మ, తాతయ్య అనమాట. సో మా అమ్మమ్మ చెప్తారు, నేను అడుగుతాను, ఆవిడ చెప్తారు, వినేయండి. అమ్మమ్మ, దాని పేరేంటి? ఈ అమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ పేరు. ఇంకొకటి గంగలక్ష్మి. ఏం పేరు? గంగలక్ష్మి. సూపర్. ఈ అమ్మ ధనలక్ష్మి. పిలిస్తే వస్తాయా దగ్గరికి అలాగా? ఎవరు? ఇది పొంగలూరు ఆవా? ఏం పేరు? వస్తుందా పిలిస్తే? భాగ్యలక్ష్మి. ఈ అమ్మ భాగ్యలక్ష్మి. ఈ అమ్మ శివాని. ఏం పేరమ్మా? శివాని. శివానియా? శివాని. ఒకసారి పిలు, పక్కకి వెళ్ళి వస్తుందేమో చూద్దాం. శివాని. ఇంకో మా తాతయ్య. వీటిని చూసుకునేది వీళ్ళిద్దరే. నన్ను మామయ్య కూడా చూసుకుంటారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు ఇలాగా చేత్తో. దీని పేరేంటి? భాగ్యలక్ష్మి అక్క, వరలక్ష్మి. భాగ్యలక్ష్మి అక్క, శ్రీలక్ష్మి. బాగున్నాయి పేర్లు. దాని పేరు మహాలక్ష్మ. మరి ఇది వచ్చే పెద్దావు? అవి ఇంట్లో పుట్టినవా? మహాలక్ష్మి. ఓకే, ఆవుల పేర్లు బాగున్నాయి లేదా కామెంట్ చేయండి. అండ్ మీ వ్లాగ్ నచ్చితే మాత్రం మీ యొక్క మంచి మనసుతో లైక్ చేసి, అలాగే మీ కామెంట్ని, మీ ఒపీనియన్ని. ఎవరు? సొరబా. సొరబా అంట. అమ్మమ్మ ఇంకొక ఆవును చూపిస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. సొరబా బాగుంది. సొరబా అంటే పేరుకి అర్థం ఏంటి? దేవేంద్రుడు పెట్టిన ఆవు పేరు సుబారా. సొరబా అంటే దేవేంద్రుడు పెట్టిన పేరు ఏంటంటే సురభ అంటే కామధేనువ. ఇవన్నీ మన ఇంటికి అన్నమాట. అది అది చెప్పు. బాగున్నాయమ్మా ఆవులు పేర్లును. అదే సంగతి. ఆవులు బాగుంటే మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయమని చెప్పు. మరి అలాగే చెప్పు. అయితే అలాగే చెయ్యి. అయితే అవన్నీ నేను చెప్పు. లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేస్తాం. అలాగే. ఇప్పుడు మా తాతయ్య కొన్ని మేకలు కూడా పెంచుతున్నారు. వాటిని కూడా ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఇవి వచ్చేసి మేకలు. చాలా భయంకరంగా ఉంది.